హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూలై నెలలో మీ అదృష్టం పూర్తిగా మారిపోతే ఎలా ఉంటుంది? చాలా కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు మీ చేతికి వస్తే ఎలా ఉంటుంది? ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో భారీ లాభాలు, కొత్త ఇల్లు, కొత్త కారు, కుటుంబంలో ఆనందం, ఇవన్నీ ఒకేసారి మీ జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది? జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే జూలై నెలలో కొన్ని రాశుల వారికి ఇలాంటి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా 5 రాశుల వారికి ధనయోగం, రాజయోగం, మహర్దశ ప్రారంభం కానుందని విశ్లేషిస్తూ ఉన్నారు. అసలు 5 రాశులు ఏవి? గ్రహాల మార్పులు ఎందుకంత ప్రత్యేకంగా మారాయి? ఏ రాశి వారికి ఎంత లాభం కలుగుతోంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం చాలా కీలకమైన అంశం. మన జీవితంలో జరిగే అనేక మార్పులకు గ్రహాల కదలికలు కారణమవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా శుక్రుడు, బుధుడు, సూర్యుడు, శని వంటి ప్రధాన గ్రహాలు తమ స్థానాలు మార్చినప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపైన కనిపిస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాల వారికి మాత్రం ఈ మార్పులు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయి. ఈసారి జూలై నెలలో 1 కాదు, 2 కాదు, దాదాపు 5 ప్రధాన గ్రహాలు తమ స్థానాలు మార్చబోతున్నాయి. ముఖ్యంగా బుధుడు 2 సార్లు రాశి మారడం విశేషంగా చెప్పబడుతుంది. ఈ కారణంగా కొన్ని రాష్ట్రాల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయని జ్యోతిష విశ్లేషకులు సూచిస్తూ ఉన్నారు. ముందుగా వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారికి జూలై నెల నిజంగా ఒక వరంలా మారబోతోందని చెబుతూ ఉన్నారు. శుక్రుడు, బుధుడు, శని, ఈ 3 గ్రహాలు అనుకూల స్థానాల్లో సంచరించడం వల్ల జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. చాలా కాలంగా వాయిదా పడిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడవచ్చు. కొత్త ఆస్తుల కొనుగోలు యోగం కనిపిస్తోంది. వృషభ రాశి వారిలో చాలా మంది గత కొంతకాలంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొని ఉండవచ్చు. కానీ జూలై నెలలో పరిస్థితులు మారే అవకాశం ఉందని జ్యోతిష నిపుణులు చెబుతూ ఉన్నారు. ఉద్యోగస్తులకు పదోన్నతి రావచ్చు. జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు లభించవచ్చు. పెట్టుబడులలో లాభాలు ఇవ్వవచ్చు. కుటుంబంలో కూడా ఆనంద వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి వారికి జూలై నెల ఒక కొత్త ప్రారంభంలాగా మారవచ్చు. చాలా కాలంగా మిగిలిపోయిన పనులు మళ్లీ వేగంగా పుంజుకుంటాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఆలోచనలకు మంచి ఫలితాలు దక్కవచ్చు. మిథున రాశి వారికి ముఖ్యంగా బుధుడి అనుగ్రహం చాలా కీలకంగా ఉంటుంది. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు, ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు రావచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాన్ని అందించవచ్చు. ఆర్థికంగా కూడా స్థిరత్వం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు సింహరాశి గురించి మాట్లాడుకుందాం. సింహరాశి వారికి జూలై నెలలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా ఆనందకరమైన సంఘటనలు జరగవచ్చు. ఇంట్లో శుభకార్యాల యోగం కనిపిస్తోంది. పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. సింహరాశి వారు సాధారణంగా నాయకత్వ లక్షణాలు కలిగిన వారుగా భావిస్తారు. ఈ సమయంలో వారి ప్రతిభ మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు పెరగవచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలు కనిపించవచ్చు. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన నిర్ణయం ఈ సమయంలో తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు తులారాశి గురించి మాట్లాడుకుందాం. తులారాశి వారికి జూలై నెల అదృష్టాన్ని తెచ్చిపెట్టే నెలగా మారవచ్చని జ్యోతిష నిపుణులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక లాభాల పరంగా ఈ నెల చాలా బలంగా కనిపిస్తోంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలు కావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. తులారాశి వారిలో చాలా మంది గత కొంతకాలంగా ఒక ముఖ్యమైన కోరిక కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ నెలలో కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారులకు ఊహించని లాభాలు రావచ్చు. కుటుంబంలో సంతోషం పెరగవచ్చు. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే జూలై నెల వీరికి మహర్దశ ప్రారంభంలో మారవచ్చని చెబుతూ ఉన్నారు. చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించవచ్చు. ఊహించని ఆదాయ వనరులు కనిపించవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ధైర్యం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ఇల్లు, కొత్త వాహనం, కొత్త వ్యాపారం వంటి అంశాలు జీవితంలోకి రావచ్చు. కష్టానికి తగిన ఫలితం లభించే కాలంగా ఇది చెప్పబడుతోంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. జ్యోతిష శాస్త్రం అనేది విశ్వాసానికి సంబంధించిన అంశం. గ్రహాల ప్రభావం గురించి వివిధ అభిప్రాయాలు ఉంటాయి. అయితే చాలా మంది తమ జీవిత అనుభవాల ఆధారంగా జ్యోతిష్యాన్ని విశ్వసిస్తారు. అందుకే ఈ ఫలితాలు ఒక మార్గదర్శకంగా మాత్రమే చూడాలి. అదృష్టం అనేది కేవలం గ్రహాలపైన మాత్రమే ఆధారపడదు. మన కృషి, మన నిర్ణయాలు, మన క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమైనవి. జ్యోతిష్యం అవకాశాన్ని సూచించవచ్చు, కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అయితే జూలై నెలలో జరుగుతున్న ఈ గ్రహాల సంచారం కారణంగా వృషభం, మిథునం, సింహ, తుల, వృశ్చిక రాశుల వారికి ప్రత్యేక ఫలితాలు కనిపిస్తున్నాయి జ్యోతిష నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ధనలాభం, ఉద్యోగ పురోగతి, కుటుంబ సంతోషం,
ఆస్తి యోగం వంటి అంశాల్లో మంచి మార్పులు రావచ్చని చెబుతూ ఉన్నారు. మరి మీ రాశి ఈ జాబితాలో ఉందా? జూలై నెలలో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రావాలని మీరు కోరుకుంటున్నారు? మీ రాశిని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి జ్యోతిష విశ్లేషణలు, రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలతో మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.